శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం, న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అరాచకాలు సృష్టించేందుకే జగన్ కుట్రలు, హోంమంత్రి అనిత. అమరావతిలో ఇంటి నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ. జగన్ను తిట్టేందుకు అనితకు మంత్రి పదవి ఇచ్చారు వరద కళ్యాణి. జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయ పోరాటం చేస్తాం, పోలీసు అధికారుల సంఘం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్శించారు. 2 రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాలు సమాచారంతోనే 1100 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయినా డబ్బులిచ్చి వైకాపా కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు. ఒక బాధితుడిని బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు. దట్టు ఒక 5 సంవత్సరాలు 151 సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎంగా చేసిన వ్యక్తి, అఫ్కోర్స్ ఆ రోజు అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర ఇప్పుడు మళ్ళా 11 సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. లాస్ట్ 5 years లో మేము చెప్పామండి, ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీసు వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ ఆన్ కెమెరాస్ కానీ రోప్ పార్టీస్ కానీ మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ డ్రోన్స్ కానీ ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ ఫైర్ టెండర్స్ కానీ అంబులెన్సెస్ కానీ గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక విఐపీ వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందుల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా సుమారుగా 7/4/2025 అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్గా కూర్చుని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది, ఎక్కువ మందిని మీరు మొబిలైజ్ చేయడం, వాట్సాప్స్లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి, పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్లో కూడా మెసేజ్లు చాలా మంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో అవన్నీ పెట్టారు. వాటి నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్,
పక్కన ఒక చెరువు ఉంది. ఒక పక్క చూస్తే కొన్ని 2-3 విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడం కానీ, అదేవిధంగా కొంచెం అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ, అక్కడ సెక్యూరిటీ పర్పస్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. పోలీసులను బట్టలు ఉడదీసి నిలబెడతామనడం గర్హనీయమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలన్నారు. తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి, లేదంటే న్యాయ పోరాటం చేస్తాం అని శ్రీనివాసరావు హెచ్చరించారు. బాధ్యతాయుతంలో ఉన్నటువంటి పదవుల్లో ఎవరున్నా కూడా వాళ్ళని మనం గౌరవించి తీరవలసిందే. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించాల్సి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవడానికి, ఎవరంటే వాళ్ళు ఇప్పుకోవడానికి ఇదేమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదేమన్నా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసుకుని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే. అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకి విఘాతం
కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి? మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో? బీపీఆర్డీ ప్రకారము ప్రతి 100 మందికి ఒక పోలీసు ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది, 150 మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో 1200 నుంచి 1300 మందికి ఒక పోలీసు ఈ రోజు వారి విధి నిర్వహణ చేస్తా ఉన్నాడు. అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి, కావాలంటే వారానికి ఒక పోలీసు మా సోదరుడు మరణిస్తా ఉన్నారు. హార్ట్ అటాక్, ఈ మధ్య అన్ని హార్ట్ అటాక్లే, యాక్సిడెంటల్, హార్ట్ అటాక్, తీవ్ర పని ఒత్తిడి. ఏం చేస్తారు? చనిపోక. ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలను కలిగిస్తే మరి ఇంక సమాజంలో మీకు ఏం చెప్తున్నారు? చండాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఊడదీయాలంటే ఏం చూడాలని? ఎంత దారుణమైన మాట్లాడి పదాలు ఎట్లా? నిజంగా చాలా బాధాకరం. మేము గతంలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సందర్భంగా తెలియస్తున్నాం. ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యల్ని, మీరు ఏదైతే నిన్నటి దినం వ్యాఖ్యలు పోలీసులు తెలిసి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఎవరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు తరపు నుంచి, దయచేసి పోలీసు వ్యవస్థ చాలా తీవ్ర ఒత్తిడితోటి మేము పనిచేస్తా ఉన్నాం. మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, చట్ట వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, మళ్ళీ విజ్ఞప్తి పదే చెప్తా ఉన్నాం. మీరు ఇదే విధంగా గాన ఎవరైనా ఏ వ్యక్తులైనా సరే పోలీసు వ్యవస్థను తోలనాడుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తాం. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తా ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఊడదీస్తున్నా అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్ లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదే విధంగా హోంమంత్రి అనితపై వైసీపీ నేత వరదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ ను తిట్టేందుకే సీఎం చంద్రబాబు నాయుడు అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారన్నారు. కామందుల చేతిలో బలైన మహిళలను పరామర్శించేందుకు అనితకు టైం ఉండదు, కానీ జగన్ను తిట్టేందుకు సమయం ఉంటుందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సొంత నియోజకవర్గంలో మహిళలపై దాడులు జరిగితే అనిత అరికట్టలేకపోయారంటూ వ్యాఖ్యానించారు. హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు ఇచ్చారనేది క్లియర్ గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈ రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్న తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్త మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి
ఈరోజు గంజాయి వెచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు, కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగనన్న అంట క్రిమినల్లా మాట్లాడుతున్నారంట. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు పోలీసు విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తిట్టారు అనేసి అబాండాలు వేస్తూ ఉన్నారు. ఏ పోలీసులు తిట్టారు? ఏ పోలీసులు తిట్టారు? పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు గొడ్డలోడదీసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడుతున్నారు అనేది నిజమా కాదా? ఎన్ని సందర్భాల్లో మీరు పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడారు? తునిలో, తిరుపతిలో, అలాగే తీసుకుంటే తణుకులో, త్రిపురాంతకంలో ప్రతి సందర్భంలో కూడా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకు మాత్రమే వాడుతూ ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కానీ, ప్రజల రక్షణ కోసం కానీ, మహిళలు ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడానికి కానీ మీరు ఎక్కడా ఉపయోగించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు క్రిమినల్ ఎవరు? అసలు 85% మంది మీ కూటమి ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో క్రిమినల్ పార్టీ ఎవరిది అనేది మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారే క్రిమినల్ అని ఎవరిని అన్నారు? ఏ నాయకుడు క్రిమినల్ నాయకుడు అనేది మీ అందరికీ తెలిసి కూడా ఇలా ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు చాలా ఘోరంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకు వాడుకున్నారు. ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చి రామగిరి ఎస్ఐ సుధాకర్ కు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుడుర్తి ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దుర్మార్గుల తాట తీస్తావని, తనకు కాకి చొక్కా ఇస్తే పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేశారని మండిపడ్డారు. తన ఒక్కడి వల్ల రాష్ట్రంలో పోలీసులు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఈ క్రమంలో ఎస్ఐ అక్రమ ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. ఫామ్ హౌస్, కోళ్ల ఫారాలు తనకున్న 5 ఎకరాలతోనే కొన్నావా అని ప్రశ్నించారు. వారిని కానీ కొండయ్యను కానీ ఇద్దరు యాదవులు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? ఇవన్నీ నీ కాకి చొక్కా నేర్పించాయా? ఇటువంటి దిగజారుడు విధానాన్ని పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా? దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ? బాధితుల పక్షాన నిలబడతావని, అన్యాయానికి గురైన వాళ్ళ తరపున ప్రశ్నిస్తావని, దుర్మార్గుల తాట తీస్తావని కాదా నీకు ఇచ్చింది ఈ కాకి చొక్కా? మరి నీ వ్యక్తిగత స్వార్థం కోసము, నీ లాభాపేక్ష కోసం కాదా రామగిరి మండలంలో శాంతి భద్రతలను తాకట్టు పెట్టింది? మరి ఈరోజు నీ ఒక్కడి వల్ల రాష్ట్రంలోని పోలీసులందరూ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు ఒక్కడు సుధాకర్, నువ్వు ఒక్కడు సరిగా డ్యూటీ చేసింటే ఈరోజు ఆ హత్య జరుగున, హత్యకు ముందు జరిగినటువంటి సంఘటనలు కూడా దీనికి కారణం కాదా? పార్టీ పట్ల అంకిత భావం, నిబద్ధతతో పనిచేస్తూ కేంద్ర రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన తనలాంటి ఎంతో మందికి ఎమ్మెల్సీ బీజేపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు స్ఫూర్తిగా ప్రేరణ నిలుస్తున్నారని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. సోము వీర్రాజు బీజేపీ పార్టీ తరపున రాష్ట్రంలో రెండోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన ఒకే ఒక్క నాయకుడిగా నిలిచిన సందర్భంగా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో తనకు భారీ అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు ఫిక్కీ నాగేంద్ర ఆధ్వర్యంలో అభినందన సత్కార సభ. ఆ సందర్భంగా ముందుగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద నుండి సభా ప్రాంగణ మంజీరా కన్వెన్షన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మంజీరా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అభినందన సత్కార సభకు ఫిక్కీ నాగేంద్ర అధ్యక్షత వహించారు. ఇక్కడ డబ్బు మరొకటి ప్రధానం కాదు, కులం ప్రధానం కాదు. కేవలం నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళు, అంకిత భావంతో పనిచేసినటువంటి వాళ్ళు, నిరంతరం పార్టీ ప్రయోజనాలని కాపాడడానికి కృషి చేసినటువంటి వారికి మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత స్థానం ఇస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది. నేను ఇంకోటి కూడా చెప్పగలను. చాలామంది ఇవాళ భారతీయ జనతా పార్టీలో తక్కువ ఉండొచ్చేమో కానీ ఇతర పార్టీల్లో 2014 రాష్ట్ర విభజన తర్వాత అనేక పార్టీల్లోకి మారిన వాళ్ళం అందరం ఉన్నాం. నేను ఉన్నాను అందులో. అయితే తొలి నుంచి కూడా ఒకే ఆశయంతో, ఒకే లక్ష్యంతో, ఒకే పార్టీ సిద్ధాంతంతో అనుక్షణం కూడా ముందు పురస్కారం ద్వారా ఆయన మరింతగా ముందుకు వెళ్ళి రాష్ట్రంలో వారి సిద్ధాంతాల్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తారనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పోదాం అనేటువంటి కార్యక్రమంలో దాదాపు 8 గంటల పాటు గ్రామంలో ఉండమని పార్టీ కార్యాచరణ ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా వీర్రాజు గారి ఊరికే అవకాశాలు రాలే, శ్రీనివాస వర్మ కూడా ఊరికే అవకాశాలు రాలే, మాణిక్యాలరావు గారికి కానీ మాధవ్ గారికి కానీ ఊరికి అవకాశాలు రాలేదు. రేపొద్దున వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులకు, కార్యకర్తలకు భవిష్యత్తులో తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి. వారంతా కూడా కష్టపడి పనిచేశారు. సంవత్సరం రోజు రోజుకి రామ్ గోపాల్ వర్మ చేష్టలు శృతి మించిపోతున్నాయని, సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస సారథ్యంలో బుధవారం రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్యాపురం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుండి పార్టీ సెక్యులర్ ర్యాలీగా 3 టౌన్కు చేరుకొని సీఐకు ఫిర్యాదు చేశారు. మేడ శ్రీనివాస్ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అఖండ భారతీయ అమితంగా విశ్వసించే రామాయణ మహాభారతాల కోసం వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయుల మనోభావాలను గాయపరుస్తున్నారన్నారు. ఈరోజు మతపరమైనటువంటి వివాదాలు సృష్టించడం ఒక ప్యాషన్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. కొంతమంది వ్యక్తులు దీన్ని ఎజెండాగా తీసుకొని పర్సనల్గా వాళ్ళ వ్యక్తిగత లబ్ధి పొందుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ రామ్ గోపాల్ వర్మని ఒక ఫిల్మ్ డైరెక్టరు, అతను శృతిమించినటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. అలాగే ఇండియన్ ఆర్మీ కోసం కూడా చాలా చులకనగా మాట్లాడడం, భారతీయ సైన్యం ఎందుకు పనికిరానటువంటి వాళ్ళగా అన్నట్టుగా ఒక పొల్యూటెడ్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే కొంతమంది హిందూ దేవుళ్ళని, అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని, అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రతల సమస్యల్ని సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు. ఎందుకంటే బాగా చాలా వీడియోస్ నేను మాట్లాడుతున్నవన్నీ కూడా ఆన్ మెరిట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఈరోజు పోలీస్ వారికి అతని మీద 156 అలాగే వివిధ సెక్షన్స్ మీద చర్యలు చేపట్టమని చెప్పి డీటెయిల్డ్ కంప్లైంట్ ఎలాంగ్ విత్ వీడియో క్లిప్పింగ్స్తో సహా నేను ఈరోజు 3 టౌన్ సిఐ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద కేసు కట్టి ఈ సమాజాన్ని భద్రతగా ఉంచడంలో పూర్తిగా చర్యలు చేపట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో మత సామరస్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. మతపరమైనటువంటి వివాదాలు శృతిమించితే దీని మూలంగా ఈ రాష్ట్రం అశాంతిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులు జరగకూడదు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీగా స్పందించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని దీంతో కాదు, రామ్ గోపాల్ వర్మ మీద ఇంకా చాలా పోలీస్ స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి. కొన్ని వాళ్ళు క్లోజ్ చేశారు, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇంకోటి అవన్నీ కూడా తిరగదోడిస్తాం. ఖచ్చితంగా ఇతని మీద సరైనటువంటి చర్యలు చేపట్టించి జైలుకి పంపించి ఈ సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.